హాయ్ అండి. బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు గూడా సులువుగా, సింపుల్‌గా, టేస్టీగా, తొందరగా అయిపోయే విధంగా చూపిస్తున్నాను చేసేయండి. ఏం లేదండి, కప్పు పచ్చిపప్పుని బాగా శుభ్రంగా కడిగేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఈలోపు అదే కప్పుతోటి మైదా పిండి తీసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలిపేసి, చపాతీ పిండి కంటే గూడా కొంచెం మెత్తగా కలిపేసి, ఆయిల్ వేసి బాగా పిసికేసేసి పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి. అలా పక్కన పెట్టేసుకొని, మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిపప్పుని కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోండి. అలా మెత్తగా ఉడికించిన పచ్చిపప్పుని మిక్సీ జార్లో వేసేసి కప్పు బెల్లం తురుము వేయాలి. కప్పు పచ్చిపప్పుకి కప్పు బెల్లం తురుము వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం నానబెట్టుకున్న పిండి అనేది నానిపోయి ఉంటుంది. అలా నానిపోయిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా కొంచెం మైదా పిండిని తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న స్టఫ్ని అందులో పెట్టేసి కింద పోకుండా చుట్టూ క్లోజ్ చేసేసుకొని కవర్ మీద ఆయిల్ వేసి ఆయిల్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని పిండిని అందులో పెట్టి కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఒకేసారిగా స్ప్రెడ్ చేయకండి. ఒకేసారి స్ప్రెడ్ చేస్తే కనుక పగిలిపోయి అందులో ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంత మంచిగా రాదండి బొబ్బట్టు. నేను చెప్తున్నట్టుగా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోండి, చాలా చక్కగా వస్తుంది. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన వేసేసుకొని రోస్ట్ చేసుకోవడమేనండి. ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా. ఇక్కడ చూడండి, బొబ్బట్టు కూడా పూరి పొంగినట్టుగా ఎంత చక్కగా పొంగిందో. ఇక్కడ చూడండి, లోపల ఉన్న స్టఫ్ అంతా బాగా ఫ్రై అవుతుంది. కప్పు బెల్లంకి కప్పు పచ్చిపప్పు, కప్పు చపాతీ పిండి 2 మీకు సరిపోతాయండి. మీ దగ్గర చపాతీ పిండి ఉంటే కనుక చపాతీ పిండి తీసుకోండి. నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 3 ఈక్వల్గా తీసుకొని, బెల్లం అనేది స్వీట్ తక్కువ చేయకండి. స్వీట్ తక్కువ ఉంటే బొబ్బట్టు అంత రుచిగా ఉండదండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్నివ్వండి.